హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పావ్ భాజీ ఎప్పుడైనా ఒకే విధంగా కాకుండా అనేక విధాలుగా చేయొచ్చు. అంటే క్యాలీఫ్లవర్ అవే ఉండవసరం లేదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే సోయా గ్రాన్యువల్స్ తో పావ్ భాజీ చేశాను. మీరు ఎవరైనా చేశారా? ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్లో క్యారెట్, ఆలు, చిన్న బీట్రూట్ ముక్క, క్యాలీఫ్లవర్ ప్లేస్ లో క్యాబేజీ, మటర్, నానబెట్టిన సోయా కీమా అంటే సోయా చంక్స్, ఉప్పు వేసి వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి తవ్వ లేక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి నూనె లేదా బటర్ వేసి వేడెక్కిన తర్వాత జీరా, ఉల్లిపాయలు, క్యాప్సికం చిన్న ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, పావ్ భాజీ మసాలా, కొద్దిగా వాటర్ వేసి వేయించుకోవాలి. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్ 2.